తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సురేష్ బాబు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. సూర్య సంక్రమణం మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సో ఇది చాలా వెరైటీ, చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్యాటర్న్ మనం చేయటం. ఎందుకంటే మనం మంత్లీ ఫలాలు, వీక్లీ ఫలాలు, పక్ష ఫలాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అదేంటంటే ఆ పర్టికులర్ టైంలో అన్ని గ్రహాలతో కలిపి ఎలా ఉంటుందని చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడే మనం చేసే ప్యాటర్న్ ఏంటంటేనండి, సూర్యుడు ఒక్కడు మారటం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ 12 రాశుల మీద ఉంటుంది అనేది మనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఈ ప్యాటర్న్, ఈ విధానం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సూర్యుడు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారుతూ ఉంటారో దాన్ని సంక్రమణ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణలు ఉంటాయండి మనకి. అందుకనే మకర సంక్రాంతి, మేష సంక్రాంతి, ఇప్పుడు రాబోయే సంక్రాంతి వృషభ సంక్రాంతి అంటారు. అంటే ఈ 30 డేస్ ఈ వృషభ రాశిలో ఉండటం వల్ల, ఈ 30 డేస్ ఒకే రాశిలో ఉండటం వల్ల 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుందో మనం చెప్పుకోబోతున్నాం. రెండోది, ఎందుకు సూర్యుడు ఇంకా వేరే గ్రహాలు కూడా చేయొచ్చు అంటే, సూర్యుడు వచ్చేటప్పుడు గ్రహరాజు, ఆయన యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏ మీద ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ మనం చూసుకుంటే వాళ్ళని ఏమంటారంటే ఆత్మ, శక్తి, పిత, రాజా అంటారు. అంటే మనిషి బతకాలంటే ఆత్మ, సోల్ కనెక్ట్ ఉండదు కదండి. అసలు సోలే లేకపోతే ఇంకేముంటుందండి? అది మనకి ముఖ్యంగా వచ్చేది సూర్యుడి దగ్గర నుంచి అనమాట. మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం, ప్రతిదీ జీవించి ఉందంటే ప్రతి దాంట్లో ఒక ఆత్మ ఉంటుంది కదా. దానికి కారణం సూర్య భగవానుడు అనమాట. రెండోది మనకేం చెప్తారంటే పిత, తండ్రి దగ్గర నుంచి వచ్చే లక్షణాలు, తండ్రికి సంబంధించిన ఒక అథారిటీ, పవరు మొత్తం కూడా మనకి సూర్య భగవానుడి నుంచే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తారంటే శక్తి, మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, మనకి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. వీటన్నిటికి కూడా సూర్య భగవానుడు అని చెప్తారు. లాస్ట్లో రాజా అంటే అథారిటీ, పవర్, పొలిటీషియన్స్. తర్వాత ఎక్కడెక్కడైతే అథారిటీ ఉంటుందో, ఎక్కడెక్కడ కమాండ్ ఉంటుందో, ఎక్కడెక్కడ పాలిటిక్స్ ఉంటాయో, లైక్ ఇంటి పెద్దలు ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ ఉంటారు, కంట్రీ హెడ్స్ ఉంటారు. ఇదంతా కూడా రిప్రజెంటేషన్ బై ది సూర్యుడి గురించి చెప్తూ ఉంటారు. అంటే మనలో ఉన్న ఆత్మ దగ్గర నుంచి, ఫాదర్ దగ్గర నుంచి, మనకున్న అథారిటీ దగ్గర నుంచి, మనం చేసే శక్తి, పవర్, ఇన్ఫ్లుయెన్స్, క్యాపబిలిటీ అంతా కూడా సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా అంటే మనకి ప్రొఫెషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పవర్ ఉండాలి, శక్తి ఉండాలి. ఆ తర్వాత హెల్త్, మన ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్లో ఉంటుందా, మనం ఏమంటారు గడిచిపెండం అంటారు. అవును. ఓకే, అంటే ఏంటి, లోన శక్తి హై లెవెల్లో ఎనర్జీగా ఉంటుంది. సో సూర్య భగవానుడు అత్యంత పవర్ఫుల్గా ఉంటే అసలు ప్రతిదీ వాళ్ళ ప్రాబ్లమే కనపడదు. మట్టి కొండలున్నా కానీ దాన్ని పిండి చేసి అవతల పడేసి చూసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఎవరికైతే సూర్య భగవానుడు వీక్గా ఉన్న జన్మజాతకంలో వాళ్ళ ముందు బంగారం పెట్టినా కానీ అయ్యో ఇది ఉంది అది ఉందని ఏమీ చేయలేదు. ఓకే. అందుకని అది మొత్తం ఇచ్చేది ఎవరంటే అండి సూర్య భగవానుడు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన విధంగా మేషంలో నుంచి వృషభంలోకి మారటంతో ఎప్పుడు మారుతున్నాడు అంటే మే 15న మారుతూ ఉన్నాడు. ఈ మే 15 నుంచి జూన్ 15 వరకు ఈ 30 డేస్ 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. అయితే ఏ విషయాల్లో మనం గమనించుకోవచ్చు? ఈ వృషభంలో ఉండటం వల్ల సూర్యుడికి కొన్ని గుణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇండివిజువల్గా ఆ యొక్క ఏమంటారంటే అండి, మనకి ఆ యొక్క ప్రాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందండి. మనం టెంపుల్కి వెళ్ళామనుకోండి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, మూవీకి వెళ్తే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, విలేజ్లో ఉన్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. అలానే సూర్య భగవానుడు వృషభ రాశిలో ఉండటంతో తనకి ఒక స్పెషల్ అయిన క్వాలిటీస్ ఆ సూర్య భగవానుడికి ఉంటాయండి. అవి ఏంటంటే, సూర్య భగవానుడు ఈ టైంలో లగ్జరీగా ఉండాలి, ఆర్టిస్టిక్ లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. రాజే, బట్ రాజు కూడాను లగ్జరీగా ఉండాలి. లేకుంటే ఒక కింగ్ దగ్గర నుంచి ఆ కింగ్ మూడ్ ఎలా ఉంటుందంటే, ఒక నాట్యం చేయటం, మ్యూజిక్ చేయటం, డ్యాన్స్, వాటి గురించి తెలుసుకోవటం ఉన్నట్టు ఉంటాడు. బిగినింగ్లో బాగా ఫైరీ ఉంటారు, అథారిటేటివ్గా కూడా ఉంటారు. లాస్ట్లో పాయింట్లో ఈ సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో ఉండటంతో జనాలందరూ క్యూరియస్గా ఉంటారు. ఓకే, ఏముంటుంది ఏదో కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, సెర్చ్ చేస్తూ ఉంటారు త్రూ అవుట్ ది గ్లోబ్ అంతనమాట. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న ఈ సూర్య భగవానుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఆత్మ, శక్తి, రాజా అంటే పిత, వీటికి సంబంధించిన కారకత్వాల ద్వారా 12 రాశులకు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. సూర్య సంక్రమణం వల్ల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సో మనం కుంభరాశి చాలా మిక్స్డ్గా ఉంటుందండి. వీళ్ళకి కూడా ఒక బెస్ట్ ప్రొఫెషన్ వైజ్లో చాలా బాగుంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మిక్స్డ్గా ఉంటుంది. మనకి ఏం చెప్తారంటేనండి, అంతఃక్లేశ అంటే ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎక్కడో ఏదో తపన, ఏదో ఒక బాధ ఉంటుంది. పైకి మాత్రం చాలా బాగుంటారు. తర్వాత గృహ ఛిద్రం, ఇంట్లో ఏదో ఒక గొడవలు ఉంటూ ఉంటుంది. అది మిస్సెస్ కానివ్వండి, లేదంటే
కారు సరిగా పనిచేయకపోవటము, లేదంటే మెయిడ్ సరిగా రాకపోవటం, ఏదో ఒక మెస్, ఒక గందరగోళం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు సుఖహాని అంటే సౌఖ్యహాని అంటే లగ్జరీ, డిగ్నిటీ, కంఫర్ట్ ఇవి లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకేం చెప్తారంటే భోజనం, అభోజనం, టయానికి భోజనం చేయకుండా టైం అంతా స్కిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎడిషనల్గా ప్రయాణకాలే విఘ్నం ఆప్నోతి అని చెప్తారు. అంటే ప్రయాణాలు కనుక చేస్తే వాళ్ళకి అందులో ఆటంకాలు వస్తాయి అని చెప్తారు. అంటే ఫైనల్గా మనకేం చెప్తారు, అంత క్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహాని అభోజనం ప్రయాణ విఘ్నం ఆప్నోతి, చతుర్థ స్థానికి రవి సంయుత అని చెప్తారు. వీటితో మనకి ఇంకా ఎడిషనల్గా ఏం చెప్తారంటే ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది ఈ టైం. అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. అంటే ఉల్టా వయసు, ఇప్పుడు మనిషి ఎక్కడ ఉంటాడంటే ఒకటి ఉంటే జాబ్లో లేదా ఇంట్లో ఉంటారు. ఈ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, జాబ్కి సంబంధించిన వ్యవహారాల్లో బాగా పాజిటివ్గా ఉంటుందని తెలుసుకోవాలన్నమాట. అంటే బ్రాడ్గా చూసుకుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎక్కడైనా వీళ్ళు అచీవ్మెంట్ చేసి లేదంటే ఇప్పటిదాకా వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి సరైన రిజల్ట్ రాకపోతే ఈ టైంలో వీళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క పడిన హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళు మనం చూసుకుంటే ఇది కూడా ఒక జంక్షన్ పాయింట్ అండి. వాళ్ళకి ఏలినట్స్ని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి కొత్త కొత్త అవకాశాల గురించి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. బట్ ఈ టైంలో May 15th నుంచి June 15th వరకు కొత్తగా అవకాశాలు వచ్చి వాటిని అందిపుచ్చుకునే అవకాశం వీళ్ళకి చాలా చాలా ఎక్కువ ఉందని గమనించాలి. ముఖ్యంగా సార్ ఈ రాశి వారికి రెమెడీ ఏం చేసుకుంటే బాగుంటుందంటారు ప్రత్యేకంగా? సో ముఖేష్ గారు, సూర్య భగవానుడికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, ప్రీతికరం అంటారు. ఉదాహరణకి మనం సూర్య భగవానుడికి తీసుకుంటే నమస్కారాలు, సూర్య నమస్కారాలు అంటే బాగా ఇష్టం. నమస్కార ప్రీతికరుడు అంటారు సూర్య భగవానుని. అంటే సూర్యుడికి ఎదురుగా నుంచుకొని నమస్కారం చేయటం, యోగా మనకి సూర్య నమస్కారాలు అని చెప్పేసి యోగాలో ఒక 12 రకాల సిరీస్ మొత్తం కలిపి యోగా సూర్య నమస్కారాలు అంటారు. అలానే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అంటే నమస్కారం ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. అలానే శని తీసుకున్నాం అనుకోండి, తైలాభిషేక ప్రియుడు అంటారు అనమాట. అలానే గురువు వచ్చేటప్పటికి శుశ్రూష అంటే సేవ చేయాలి, పక్కన కూర్చొని అది ఇది అందించడం, ఆయన దగ్గర ఉండటము, సేవ చేస్తూ ఉంటే గురువు బాగా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అలానే మరి సూర్య భగవానుడు దేనికి హ్యాపీగా బాగా ఫీల్ అయిపోతాడంటేనండి 2 పనులు చేయాలి. ఫస్ట్ది ఒకటి నమస్కారం, సూర్య నమస్కారాలు కనుక చేస్తూ ఉంటే బాగా తృప్తి చెందుతూ ఉంటాడు. రెండోది ఫాదరు ఫిగర్ లాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, వాళ్ళతో అగౌరవంగా మాట్లాడకుండా ఉండటము, రెస్పెక్ట్ ఇస్తూ ఉండటం. అలానే ఎవరికైతే బాగలేదో బట్టలు కానివ్వండి, స్వీట్స్ ఇలాంటివి కొన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బాగా సూర్యుడు బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇది వాళ్ళు చేసుకునే సింపుల్ రెమెడీస్ అండి. అయితే కొన్నిసార్లు వాళ్ళ సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అవి చేసుకుంటే సరిపోదు. ఎడిషనల్గా ఏం చేయాలంటే వీళ్ళు మనకి సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే ఏంటి, సూర్య భగవానుడికి సంబంధించి జపం చేయించడం, ఒక 7000 సేపు మూలమంత్ర జపం తీసుకుని జపం చేయించడం, ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములు చక్కగా కూర్చోమంటే చేస్తారు. అలానే చిన్న అగ్ని కార్యం, ఒక చిన్న హోమం చేయటము, అలానే సూర్యుడికి సంబంధించిన తర్పణం చేయటము, దానం, గోధుమలు కనుక ఎర్రగుడ్డలు కట్టి దానం కనుక చేస్తే విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. ఇవి ఏమంటారు, జప దాన తర్ప హోమాదులు ఇవన్నీ చేయటాన్ని ఒక ప్రక్రియని ఏమంటారంటే సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి కొంచెం టెక్నికల్గా ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా చేయలేరు. బట్ దగ్గరలో ఉన్న వాళ్ళ టెంపుల్స్ కానివ్వండి, బ్రాహ్మణ సంఘాలు చాలా ఉంటాయి, పురోహితులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేద పండితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదుగో మాకు ఇలా కావాలని వీడియోలు చూసామని వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటే వాళ్ళు చేసేస్తారండి. ఇవి కాకుండా ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది, వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి. ఆదిత్య హృదయంతో పాటు వీళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా ఎడిషన్గా దానికి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అండి. ఈ రెండు చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ అంటే ఇవి కాకుండా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పుకుంది ఇప్పుడు గోచార రీత్యా మాత్రమే ఫలితాలు ఉంటుంది. ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుందండి, ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. బట్ మిగతా వేరే గ్రహాలు ఉన్నాయి. అది కాకుండా వీటితో పాటుగా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తులు కూడా చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దశాభుక్తులు బాగుంటే అది మనిషికి వెన్నుముకలాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కేమద్రుమ యోగం ఉంది వాళ్ళది, చంద్రుడు మంచి సపోర్ట్ ఇచ్చే పొజిషన్ లేడు. ఇప్పుడు ఏదైతే దశ నడుస్తుందో దానికి సంబంధం అంటే ఈ దశ ఏదైతే నడుస్తుందో ఈ రెండు యాక్టివేట్ అయిపోయినాయి వాళ్ళకి. చూడండి అంత బాగా చేసిన వాళ్ళు. అందుకని ఎవరికైతే 35 to 45 years ఏజ్ ఉండి అద్భుతాలు చేశారు, బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉంది, కానీ ఈ టైంలో వాళ్ళు స్ట్రక్ అయ్యారు, ఫైనాన్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, పర్సనల్ లైఫ్లో రిలేషన్షిప్తో ఇబ్బంది పడిపోతున్నారు అనుకుంటే
ఒక్కసారి మనకి ఓకే కన్సల్ట్ అయితే వాళ్ళకి అసలు చూపించుకుంటే తెలుస్తుంది వ్యవహారం ఏంటి ఎందుకు ఆగిపోయాం అనేది. అవును. ఆ తర్వాత పరిహారాలు ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు. డబ్బు ఉంటే ఒక రకం, మీడియం డబ్బు ఉంటే ఇంకొక రకం, అసలు డబ్బులే లేవు అనుకున్నప్పుడు కూడా పరిహారాలు చేసుకోవాలి. ఎస్. అలానే ఇప్పుడు వచ్చిన కూడా మనతో అదే మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు చెప్పమన్న పూజలు చేయించడం పెద్ద ఇదే కాదండి, ప్రస్తుతానికి నేను ఊపిరి కూడా తీర్చుకోలేకపోతున్నానండి, అట్లాంటి టఫ్ సిచ్యువేషన్లో ఉన్నానంటే నేను మా పండితుల్ని బ్రాహ్మణుల వాళ్ళని నా దగ్గర ఉన్న టీంని కలిసి మాట్లాడి ముందేళ్ళకి ఏదో ఒకటి చేసి పంపించండి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారండి నాకు తెలుసు. దే విల్ బి బ్యాక్ అండి, ఎందుకంటే వాళ్ళ జాతకం కూడా చూశాను కాబట్టి 3 to 4 monthsలోనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకొని పడిపోతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ సూర్య సంచారం గోచారం రిజల్ట్తో అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడాను ఎక్కడైనా ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ 35 to 40 మధ్యలో ఉండి లైఫ్లో స్ట్రక్ అయి ఉంటే ఒక్కసారి మనకు కన్సల్ట్ అయితే వాళ్ళకి చూసి ఆ టైంలో ఉన్న గ్రహ దోషాలు, ఆ టైంలో ఉన్న శాపాలు మనం స్క్రూటినైజ్ చేసి వాటి కనుక పరిహారాలు చేసుకుంటే, రెమెడీస్ చేసుకుంటే జీవితం 10 రెట్లు ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగరండి వాళ్ళు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ ఉందండి, ఆల్రెడీ ట్రాక్ ఉంది, మధ్యలో పాప ఇక్కడ ఆగిపోయారు. అది సెట్ చేసామనుకోండి ఇంకా దూసుకొని వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు వాళ్ళకి వచ్చింది అదే చెప్పాను, ఏమండి మీరు ఏది జరిగిన లైఫ్లో మంచిగా జరిగింది, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ దెబ్బతిన్న పుల్లాగా మీరు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఆగరు, ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు, ఎవరు ఎక్కడ ఏజ్ అది చేస్తారు. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయింది ఇంటర్నల్గా. సో అలా ఎవరైనా ఆగిపోయి ఉంటే మనకు కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎస్. సో ముఖ్యంగా రెమెడీ కూడా ఏం చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పున్నారు సార్. పెద్దవారికి సేవ చేయడం అంటే సూర్యునికి సంబంధించిన రిలేటెడ్గా రెమెడీస్ చెప్పున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.